హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ జాబితాలో టాప్ 100 లిస్టులో సీఎం రేవంత్ రెడ్డి చోటు సంపాదించారు. తన పనితీరుతో గతంలో ఉన్న ర్యాంకును మెరుగుపరుచుకున్నారు. తనదైన మార్కు పాలన చూపిస్తూ ద ఇండియన్స్ ఎక్స్ప్రెస్ 2025 సంవత్సరానికి రిలీజ్ చేసిన మోస్ట్ పవర్ఫుల్ లిస్టులో నిలిచారు. ఈసారి రిలీజ్ చేసిన జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం 5గురికి మాత్రమే చోటు దక్కింది. గత ఏడాది ఈ జాబితాలో రేవంత్ రెడ్డి 30వ స్థానంలో ఉన్నారు. జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. నిరుడు కూడా మోదీనే నెంబర్ 1గా నిలిచారు. 2వ స్థానంలో హోంమంత్రి అమిత్ షా, 3వ స్థానంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎన్ జైశంకర్ నిలిచారు. ఆ తర్వాత వరుసగా 10 స్థానాల్లో ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, అదేవిధంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఉన్నారు. ఇక 100 మంది జాబితాలో రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాల్లోని అత్యంత ప్రభావవంతమైనటువంటి వారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైంది అనుకున్న కాంగ్రెస్ పార్టీని తన రాజకీయ చిత్రతతో ఎన్నో సవాళ్ళని, ఎన్నో అవమానాలని, అవరోధాలని ధైర్యంగా ఎదురొడ్డి నిలబెట్టిన నాయకుడిగా రేవంత్ రెడ్డి నిలిచారు. 2023 ఎన్నికల సమయంలో తన అనర్గళ ఉపన్యాసాలతో గత ప్రభుత్వాన్ని ఎండగడుతూ కేసీఆర్ రాజకీయ బృందానికి ముచ్చెమటలు పట్టించారు. బహిరంగ సభల్లో కేసీఆర్పై తనదైన శైలిలో పిట్టకథలు చెబుతూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రజల్ని తన వైపుకు తిప్పుకున్నాడు. 2021లో టీపీసీసీ చీఫ్గా నియమితులైన తర్వాత పార్టీలో అసంతృప్తిని ఎదుర్కోవడంతో పాటు వర్గపోరుతో కూడిన కాంగ్రెస్కు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి విజయాన్ని తెచ్చిపెట్టిన ఘనత రేవంత్ రెడ్డిదేనని తాజాగా ఈ నివేదిక పేర్కొంది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ను ఓడించి ఆ పార్టీకి షాక్ ఇచ్చారని నివేదికలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి బయట వ్యక్తి అన్న విమర్శలను అధిగమించి పార్టీని విజయం తీరం వైపు నడిపించినట్లుగా ఈ నివేదిక తెలిపింది. ఇక అదేవిధంగా 6 గ్యారెంటీల హామీ అమలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందున్న ప్రధానమైన సవాలని స్పష్టం చేసింది. అలాగే తెలంగాణలో బలపడుతున్న బీజేపీని ఎదుర్కోవడం రేవంత్కు మరో ఛాలెంజ్ అని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఒక ప్రాంతీయ నాయకుడిగానే కాకుండా దేశంలోని అత్యంత శక్తివంతమైన చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా సీఎం రేవంత్ను అభివర్ణించారు. రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం, క్వింటాల్ ధాన్యానికి 500 బోనస్ ఇవ్వడం, మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ప్రీమియం రిటైల్ స్టోర్లు వంటి వ్యాపార అవకాశాలను కల్పించడం, యువతను నిపుణులుగా తీర్చిదిద్దే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్జెండర్ల నియామకం వంటి అనేక విధానపరమైనటువంటి వినూత్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదరణ పెరగడానికి కారణం అయ్యాయని రిపోర్టు తెలిపింది. ఇక డీలిమిటేషన్పై చెన్నై సదస్సులో సీఎం రేవంత్ వ్యక్తం చేసిన దృఢమైన అభిప్రాయాలు కూడా ఆయనకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకునేలా చేశాయి. అలాగే భారతీయ అత్యంత శక్తివంతమైన జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్కు చోటు దక్కడం భారత రాజకీయాల్లో కీలక మార్పులకు సంకేతమని కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇక ప్రాంతీయ నేతలు ఇప్పుడు జాతీయ విధానాల రూపకల్పనలో మరింత ప్రభావం చూపుతున్నారు అనడానికి ఇదే నిదర్శనమని వారు పేర్కొన్నారు.